గా ఉన్నాం అనుకుంటున్నాం. మనం అందరం కూడా దేవుని యొక్క శరీరమై ఉన్నాము. మనం అందరం కూడా శరీరంలో జీవిస్తూ ప్రభువును తెలుసుకొని ఆయన ఆత్మగా మనం తిరిగి జన్మించి దేవుని యొక్క ఆత్మగా మనం జీవించాలి. శరీరంలో జీవిస్తే మీకు హీలింగ్ కావాలి, మీకు హీలింగ్ కావాలి. దేవుని ఆత్మగా కనుక మీరు జీవిస్తూ ఉన్నట్లయితే నాట్ రిక్వైర్డ్ ఎనీ హీలింగ్. యు ఆర్ నాట్ టు బి. దేవుని యొక్క రాజ్యము మాటలతో కాదు, శక్తితో అని దేవుడు చెప్తున్నాడు. ఆకాశం భూమి గతించినా గానీ నా మాట ఎన్నటికీ గతించదు అన్నాడు. మీరు నమ్ముతున్నారా మాట? మరి దేవుడు చెప్తున్నాడు, ఈ శరీరంలో నువ్వు జీవిస్తే నాకు విరోధివి అంటున్నాడు. మరి ఈ శరీరంలో కనుక నువ్వు జీవిస్తే నాకు విరోధివి అంటున్నాడు. నా ఆత్మగా నువ్వు జీవించు అంటున్నాడు. ఎందుకనంటే ఓకే, మన మధ్యలోకి బ్రదర్ విక్టర్ గారు వచ్చారు. సో ఆయన మన మధ్యలోకి వచ్చి ఆరాధనలో నడిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో అక్కడ చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినందుకు. సో ఆయన యాక్చువల్గా చాలా వేరే వేరే సంఘాలకు వెళ్ళి ఆరాధన చేయటం, మ్యూజిక్ క్లాస్ టీచర్ ఆయన. సో బలంగా దేవునిలో కూడా వాడబడాలని, సో దేవుని నిమిత్తమై దేవుని ఆత్మగా దేవుని సాక్షిగా మీరు జీవించాలని ఈ సంఘం తరపు నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. కొంచెం గ్యాప్. ప్రతి మనిషిలో వాక్యంలో కలపదమా? ప్రతి మనిషిలో ఈవిడ స్పిరిట్. స్పిరిట్ అంటే ఏంటి? జీవం. జీవం ఏంటి? జీవం. ఈవిడ సోల్. సోల్ అంటే ఆత్మ. ఈవిడ బాడీ ఏంటి? శరీరం. ఈ మధ్యలో ఉన్న సోల్లో నీ స్పిరిట్ చెప్పినా వింటుంది, నీ బాడీ చెప్పినా వింటుంది. ఎందుకంటే ఈ సోల్కి ఇంకా నిజం తెలియలా. ఏంటి? ఈ సోల్కి ఇంకా నిజం తెలియలా. జీవం ఎవరు? జీవం ఎవరు? నేనే మార్గము సత్యము జీవము ఎవరు అంటే జీవం ఎవరు ఇక్కడ? యేసయ్య. యేసయ్యకి ఏం తెలుసు? సమస్తము సత్యము తెలుసు. మరి ఆయన ఆత్మగా నీలో జీవమై ఉన్నప్పుడు నీలో ఆయనకి సత్యము తెలుసు. అంటే నీకు తెలుసు. అర్థమవుతుందా? ఈ జీవానికి ట్రూత్ నోస్ తెలుసు, సత్యం అనే మాటలు తెలుసు. సోల్కి ఏంటంటే సత్యం ఇంకా తెలియలా. ఆత్మగా వచ్చిన కానీ ఇంకా సత్యం తెలియలా. ఎందుకనంటే సత్యం ఎక్కడ ఉన్నదంటే దేవుని యొక్క వాక్యములో ఉన్నది. మీరు గనక దేవుని యొక్క వాక్యాన్ని లోనికి గనక తీసుకోలేకపోతే నీలో ఉన్న ఆత్మకి ఆ సత్యము తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నా మాటలను ఆలకింపము అంటున్నాడు. ఏమంటున్నాడు? నా కుమారుడా నా మాటలను ఆలకింపము అంటున్నాడు. ఎందుకనంటే నువ్వు ఎప్పుడైతే నా మాటలను ఆలకిస్తావో నీలో నేను జీవమై ఉన్నాను కాబట్టి నీకు సత్యము తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? సత్యము తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినటము ప్రారంభిస్తావో నీకు ఈ యొక్క స్పిరిట్ అంటే జీవము ఏం చేస్తుందంటే నీకు నెమ్మదిగా సత్యాన్ని తెలియచేయటము ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మకి సత్యము తెలిసిందో నీ శరీరంలో ఉన్న ఏదైనా కానీ రోగము బయటికి వెళ్ళిపోతుంది. ఈ యొక్క ఆత్మకి గనక నీ యొక్క సత్యము తెలియకపోతే నీ యొక్క శరీరము నీకు చెప్తానే ఉంటది. ఏమని? నాలో రోగం ఉన్నది, నాలో కడుపు నొప్పి ఉన్నది, నాలో ఏదో ఒక బలహీనత ఉన్నదని చెప్తా ఉన్నప్పుడు ఆత్మ ఉన్నది అవును 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 అని వింటా ఉంది. అందుకే దేవుడే ఉన్నాడంటే రెన్యూర్ మైండ్ అన్నాడు. అంటే రూపాంతరము చెందండి అన్నాడు. ఎందుకంటే నా యొక్క మనస్సు కలిగి మీరు జీవించండి అంటున్నాడు.
ఆయన యొక్క మనసు ఏంటి? సత్యం ఏంటంటే నువ్వు ఆల్రెడీ నేను నీ కొరకు ప్రాణం పెట్టున్నాను కాబట్టి నువ్వు ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నావు, స్వస్థత పొందబోవు అలా ఆల్రెడీ నీవు స్వస్థత పొంది ఉన్నావు అని అంటున్నాడు. మరి అయినాగా ఇంకా రోగం ఎందుకని? రోగం ఉన్నది ఈ శరీరంలో. ఆత్మ వేరే, స్పిరిట్ వేరే, నీ యొక్క శరీరము వేరే. నీలో రోగం ఉన్నది అని అంటే అది నీ శరీరంలో కానీ నీ యొక్క స్పిరిట్ కాదు. నీ స్పిరిట్ కి నిజం తెలుసు కాబట్టి ఏమని? నేను ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నాను. సో స్వస్థత పొంది ఉన్న వాడికి ఇంకా రోగం ఎక్కడి నుంచి వస్తుంది? రోగం వస్తుందంటే అది శరీరంలో. అందుకనే దేవుడు అన్నాడంటే నేను నీకు ఒక అధికారం ఇచ్చి ఉన్నాను, ఆ అధికారముతో నీ శరీరంలో ఉన్న రోగాన్ని రిబ్యూక్ చేయంటున్నాడు. గద్దించు నా నామాన్ని తీసుకుని అని. మన ఈ నామాన్ని గద్దించి తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా బైబిల్లో ట్రీట్మెంట్ తీసుకోమని కానీ ఆపరేషన్ చేయించుకోమని కానీ లేదు. ప్రతి రోగానికి సాదృశ్యముగా ఒక దురాత్మని వదిలించాడు యేసయ్య. ఈ రోజున మనలో ఉన్న అన్ని స్పిరిట్స్ కూడా ఏంటి అని అంటే అవి ఒక దురాత్మలే. సో ఆ దురాత్మలు నీ నుంచి వెళ్ళిపోవాలనంటే, నీ శరీరంలో ఉన్న దురాత్మ పోవాలంటే నీవు ఫస్ట్ వాక్యమును తెలుసుకోవాలి. ఎవరివిడా? ఆత్మ. ఆత్మకి గనక నువ్వు వాక్యము గనక ఇచ్చి ఉన్నట్లయితే ఈ యొక్క ఆత్మ జ్ఞానము కలుగుతుంది. ఎక్కడి నుంచి పొందుకుంటుంది జ్ఞానము? జీవం కలిగిన స్పిరిట్ దగ్గర నుంచి జ్ఞానం పొందుకుంటుంది. ఎప్పుడైతే నీ ఆత్మకి రివీల్ అయిపోయిందో నేను స్వస్థత పొంది ఉన్నా, నేను నమ్మి ఉన్నావో, ఆటోమేటిక్గా నీ శరీరంలో ఉన్న రోగము పారిపోతుందా లేదా? సరే, రైట్. చిన్న కథ చెప్తా. ఒక స్త్రీ ఉన్నది, ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళింది. ఆవిడకి ఒక ట్యూమర్ ఉన్నది, ఇక్కడ ఒక పెద్ద గడ్డ ఉన్నది. ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళిన కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఆవిడ మీద అందరూ చేతులు ఉంచి పెద్ద సేవకులందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆవిడ నమ్మింది, నేను స్వస్థత పొంది ఉన్నాను. ఇంటికి వచ్చేసింది. సో వాక్యంలో ఆవిడ బ్రతకడం ప్రారంభించింది. మళ్ళీ 2వ సంవత్సరము కాన్ఫరెన్స్కి వెళ్ళి ఉన్నది. వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, నాకు ఇంకా ట్యూమర్ అలాగే ఉన్నది, గడ్డ అలాగే ఉన్నది. ఆవిడేమంటుందంటే, నేను ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నాను, నాకు స్వస్థత యానివర్సరీ ఫస్ట్ ఇయర్ అని చెప్పింది. సంఘంలో అందరు చూశారు, ఓకే రైట్. మళ్ళా 2వ ఇయర్ కాన్ఫరెన్స్కి వెళ్ళింది. మళ్ళీ వెళ్ళి ఇది 2వ సంవత్సరం యానివర్సరీ, నేను స్వస్థత పొంది ఉన్నాను అని చెప్పింది. సంఘం అంతా ఇది ఇంకా పిచ్చా అని చెప్పేసి అనుకున్నారు. సో 3వ సంవత్సరం కాన్ఫరెన్స్కి మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ వెళ్ళి నేను 3వ సంవత్సరము నా యానివర్సరీ, నేను స్వస్థత పొంది ఉన్నానని. గడ్డ అట్లాగే ఉంది, గడ్డ ఇంకా పెరుగుతూ ఉంది. అందరు చూసి నవ్వారు. ఇక అక్కడున్న సంఘస్థులు, పాస్టర్లు ఏమన్నారంటే, ఈవిడ్ని ఇంకొకసారి సంఘానికి రానిమాకండి, ఈవిడి వల్ల ఇంకొకళ్ళు చెడిపోతారు అన్నారు. సో ఆవిడని అలాగ అవమానించారు. ఆవిడ దుఃఖంతో ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత, యేసయ్య నువ్వు తిన్న దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను కదా, నువ్వు ఇచ్చిన జీవం ద్వారా నేను బతికే ఉన్నాను కదా, ఎందుకు వీళ్ళు నమ్మట్లేదు? వీళ్ళు నమ్మేలాగా నువ్వు నన్ను స్వస్థత చేయేసయ్యా అన్నారు. ఎలాగా? సంఘము నమ్మేలాగా నన్ను స్వస్థత చేయేసయ్యా అన్నాడు. యేసయ్య ప్రార్థన చేస్తుందో ఆవిడ స్వస్థత పొందింది. నెక్స్ట్ మార్నింగ్ ఇక్కడ ఉన్న ట్యూమర్ అంతా మాయమైపోయింది. సో 3వ సంవత్సరంలో ఉన్న 2వ రోజు కాన్ఫరెన్స్కి వెళ్ళింది. సంఘం చూడంగానే, నీకేంటి ట్యూమర్ లేదంటే, ఆల్రెడీ నువ్వు హీల్ ఉందావు అంటున్నాడు. అంటే కార్నల్ మైండ్, శరీరానుసారంగా చూస్తున్నారు స్వస్థతని. అంటే శరీరానుసారంగా కనబడితేనే నువ్వు స్వస్థత పొంది ఉన్నావు అని సంఘం చెప్తుంది. ఆ సహోదరి అన్నది, నేను 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా, నేను స్వస్థత పొంది ఉన్నానని. నేను ఇప్పుడు కాదు, నేను 3 సంవత్సరాల క్రితే స్వస్థత పొంది ఉన్నాను, మీ కళ్ళు ఇప్పుడు తెరవబడి ఉన్నాయి కాబట్టి మీరు నమ్మారు అని. అంటే ఈ రోజున సంఘము ఆత్మతో జీవించాలి, ఆత్మలో పరిగెత్తాలి. నీ యొక్క ర్యాంక్, నీ యొక్క పోరాటము ఆత్మలో చూడాలి కానీ శరీరంలో కాదు. శరీర ఆశల కొరకు నువ్వు మొరపెట్టినా దేవుడు వినడు. ఎందుకంటే దేవుడు లైక్ చేయడు నీ శరీరాన్ని. దేవుడు ఎక్కడ నీ శరీరాన్ని లైక్ చేస్తా అని చెప్పాడా? లేదు. నేను చూపిస్తాను నీకు లేఖనాలు. నీ శరీరంలో కనుక నీవు ఉండున్నట్లుగా ఐ హేట్ యు అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నాకు ఇష్టం లేదు, అసహ్యం అంటున్నాడు. కానీ నువ్వు పొద్దున్న లేచిన కాడి నుంచి అదే శరీరం గురించి యేసయ్యా యేసయ్యా అని మొరపెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. సత్యము తెలుసుకో నా సహోదరి, నా సహోదరుడా.
నీకు సత్యము తెలియాలి, నాలో సత్యం ఉన్నది, ఆ సత్యమును రివీల్ చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఇంకా అదే శరీరంలో ఉండి ఆ కష్టము, ఆ చింతకి, ఆ బాధకి నువ్వు అలాగే ఉంటే ఉపయోగం లేదు, యూస్ లేదు. రైట్, మనం కూర్చో, నువ్వు కూర్చో, మీ ఇద్దరు. ఇక్కడ ఈవిడ యేసయ్య, ఈవిడ మ్యాన్, మనుషులు. యేసయ్య మనందరి పాపములను, మనందరి అపరాధములను, మన సిక్నెస్ని, మన యొక్క శాపములన్నిటినీ పొందుకుని ఉన్నాడు. ఏమని? పాపములు, మన యొక్క సిక్నెస్, అపరాధములు, అలాగే మన యొక్క శాపములను పొందుకున్నాడు. యేసయ్య పొందుకున్నాడు. యేసయ్య చేయలే అన్ని, ఆయన పాపం చేయలా, కానీ పొందుకుని ఉన్నాడు. చేయకుండా పొందుకుని ఉన్నాడు. అర్థమవుతుందా? చెయ్యకుండా పొందుకుని ఉన్నాడు. ఈ పొందుకొనడం వల్ల యేసయ్యకి ఏమొచ్చింది? యేసయ్యకు ఒక అధికారం వచ్చింది. ఎప్పుడైతే ఆయన ఇవన్నీ భారం ఆయన మీద మోసుకుని ఉన్నాడో ఆయనకి ఏమొచ్చిందంటే ఒక అధికారం వచ్చింది. ఆ అధికారం ఏంటంటే యేసయ్య అధికారము ద్వారా నీ నుంచి ఏదైనా దురాత్మని తరిమి కొట్టగల శక్తిని నీ పాపములు మోసుకోవడం వల్ల ఈయనకు వచ్చింది. అలాగే ఈవిడికి, మనుషులకి ఏమొచ్చిందంటే దేవుని ద్వారా బ్లెస్సింగ్ వచ్చినది, దేవుని ద్వారా నీతిని వచ్చినది, దేవుని ద్వారా సమృద్ధి వచ్చినది, దేవుని ద్వారా హీలింగ్ వచ్చినది. కానీ ఇవన్నీ పొందుకోవడానికి ఈవిడేం చేయలా. అలాగే యేసయ్య కూడా ఏం చేయలా. యేసయ్యకి మోయటం వల్ల ఎలా అధికారం వచ్చినదో అలాగే నీవు యేసయ్య నా కొరకు ఇదంతా చేశాడని నమ్మినప్పుడు నీకు దేవుని యొక్క వారసత్వం వచ్చింది. నువ్వు జస్ట్ ఏంటంటే యేసయ్య నా కొరకు ఇదంతా చేశాడని నువ్వు నమ్మాలి అంతే. నువ్వు విశ్వాసముతో నా కొరకు ప్రాణం పెట్టాడు, నా పాపములను క్షమింపబడ్డాయి, ఆయన ద్వారా నా శాపములన్నీ క్షమించబడ్డాయి, నేను ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నానని నువ్వు నమ్మాలి. ఇది సత్యము. ఇదే యేసయ్య చెప్తున్నది. కానీ 2025 సంవత్సరం నుంచి ఇది అర్థం కావట్లా. నేను తిన్న దెబ్బల చేత మీరు ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నారంటే మీరు ఎందుకు నమ్మట్లా? ఇప్పటికీ అర్థం కావట్లా. వాక్యాన్ని అర్థం చేసుకోవట్లా. వాక్యం అర్థం చేసుకుంటే నువ్వు నీ శరీరంలో జీవించావు. వాక్యంలో అర్థం చేసుకుంటే నువ్వు నీ ఆత్మలో, దేవుడి యొక్క ఆత్మలో నువ్వు పరిగెడతావు. ఈ రోజున దేవుని యొక్క ఆత్మగా మీరు పరిగెత్తాలని ఈ రోజు నేను చెప్పబోయే దేవుని యొక్క వాక్యము మీ యొక్క హృదయంలో వెలిగించాలని ఈ రోజే ఈ శరీరము ఇక్కడతో తుదముట్టించి దేవుని యొక్క ఆత్మ కలిగి, శక్తి కలిగి, బలము కలిగి, జ్ఞానము కలిగి జీవించాలని యేసు నామములో కోరుకుంటున్నాను. ఆమేన్.